ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ప్రసారమవుతున్న బైబిల్ యొక్క చరిత్ర, దానిలో దాగిన సత్యము అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ మీ హృదయము ఎందుకు కలువరపడుతుంది? ఏ ఒంటరితనము మిమ్మల్ని వేధిస్తుంది? నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు, దేవుడు నన్ను విస్మరించాడా అని మీరు కన్నీరు విడుస్తున్నారా? ఒక్క క్షణం మీ కన్నీళ్లను తుడుచుకోండి. దేవుడు ఆలస్యము చేస్తాడు, కాని ఎన్నడూ ఆయన ఎవరిని విస్మరించడు. అవును, ఇది సత్యము. గత 4 ఎపిసోడుల్లో మనం బైబిల్ ఎలా ఏర్పడింది, మృత సముద్ర చుట్టల ఆవిష్కరణ, 66 పుస్తకాల వెనుక ఉన్న దైవిక నడిపింపును గురించి ఆలోచన చేశాం. అయితే ఈరోజు 5వ ఎపిసోడులో మీ హృదయాన్ని కదిలించే, మీ విశ్వాస పునాదులను కదిలించే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నను మనము ధ్యానించబోతున్నాం. అదేమిటంటే, మోషే స్వయంగా తన చేతులతో వ్రాసిన ఆ మొదటి ప్రతి ఎక్కడ ఉంది? అపోస్తలుడైన పౌలు కన్నీళ్లతో రోమా సంఘానికి వ్రాసిన ఆ అసలు లేఖ ఇప్పుడు ఏ మ్యూజియంలో ఉంది? ఒకవేళ ఆ అసలు ప్రతులు ఏవి ఈరోజు భూమి మీద లేకపోతే, ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ మనము దేవుని వాక్యమని ఎలా నమ్మగలం? ఇది కేవలము చరిత్రకు సంబంధించిన ప్రశ్న కాదు, మీ నమ్మకానికి, మీ నిరీక్షణకు సంబంధించిన సవాల్. ఈ సందేశము ముగిసేసరికి మీ చేతిలో ఉన్న బైబిల్ కేవలం ఒక కాగితాల పుస్తకములా కాదు, అది మీతో మాట్లాడే సజీవ దేవుని స్వరమని మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. మొదటి నిమిషము నుండి చివరి ప్రార్థన వరకు దేవుడి రోజు మీతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. మీ హృదయాన్ని తెరిచి ఆయన మాటలను ఆలకించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రశాంతమైన సాయంకాల సమయమందు నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయనా. అయ్యా, ఈరోజు ఈ పాడ్కాస్ట్ వింటున్న నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, ఎవరైతే తీవ్రమైన మానసిక ఆందోళనతో, కుటుంబ సమస్యలతో, రేపటి గురించిన భయముతో ఈ సందేశాన్ని వింటున్నారో, వారి హృదయాలను మీ దైవిక సమాధానముతో నింపండి. నీ వాక్యమును, నీ చరిత్రను అర్థము చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుము. చరిత్ర ద్వారా నీ అచంచలమైన విశ్వాస్యతను చూడగల కళ్ళను మాకు దయచేయము. అయ్యా, ఈరోజు వినే ప్రతి మాట మా బలహీనమైన విశ్వాసాన్ని ఒక బండవలే బలపరిచినట్లు చేయము. నీ సేవకుడనైన నన్ను చాటున ఉంచి నీవే నీ బిడ్డలతో వ్యక్తిగతంగా మాట్లాడమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్షణము ఊహించుకోండి. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద చారిత్రక ప్రదర్శనశాలలో నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న ఒక అధికారి మీ ముందుకు వచ్చి ఒక పాత తోలు చుట్టాను చూపిస్తూ, ఇదిగో, మోషే గారు కొండ మీద నుండి దిగి వచ్చిన తరువాత తన సొంత చేతితో రాసిన ఆదికాండము అసలు ప్రతి అని చెబితే మీరేమంటారు? ఎంతో ఆశ్చర్యముతో, భక్తితో దానికి నమస్కరిస్తారు కదా. కాని చరిత్రకారులు చెప్పే పచ్చి నిజము ఏమిటంటే, ఈరోజు ప్రపంచములో మోషే గాని, దావీదురాజు గాని, ప్రవక్త అయిన యెషయా గాని, లేదా కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు, యోహానులు గాని వారి సొంత చేతులతో రాసిన ఒక్కటంటే ఒక అసలు ప్రతి కూడా లభ్యము కావడం లేదు. పండితులు దీనిని ఆటోగ్రాఫ్ లేదా మూల ప్రతి అని పిలుస్తారు. ఈ మాటలు విన్న వెంటనే మీ గుండె ఒక క్షణము ఆగిపోయినంత పనవుతుంది కదా. సాతాను మన మనసులో
అనుమానపు బీజాలు నాటుతాడు. అసలు ప్రతులే లేనప్పుడు ఈరోజు మనము చదువుతున్న బైబిల్ నిజమైందని ఎలా నమ్మాలి? మానవులు మధ్యలో తమకు నచ్చినట్లు మార్చేసి ఉండవచ్చు కదా అని లోకము మనల్ని ప్రశ్నిస్తుంది. కాని నా ప్రియ స్నేహితుడా, ఇక్కడే దేవుని అద్భుతమైన జ్ఞానము దాగి ఉంది. అసలు ఈ మూల ప్రతులు ఎందుకు మిగులలేదు అనే విషయానికి మనకు 2 చారిత్రక కారణాలు కనిపిస్తాయి. మొదటిది, మనలాంటి తెల్లటి కాగితాలు లేవు. వారు నైలు నది ఒడ్డున పెరిగే పాపిరస్ అనే ఒక రకమైన మొక్కల ఆకులతో చేసిన కాగితాలపై లేదా జంతువుల చర్మాలతో చేసిన తోలు చుట్టలపై వ్రాసేవారు. ఇవి కాలక్రమేణా తేమ వల్ల, ఉష్ణోగ్రత వల్ల పాడైపోయే స్వభావము గలవి. రెండవది, ప్రాచీన కాలంలో సంభవించిన ఘోరమైన యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు మరియు రోమా చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని భూస్థాపితము చేయాలనే క్రూరమైన ఉద్దేశముతో దేవుని వాక్యపు ప్రతులను వెతికి తగలబెట్టించారు. ఇంతటి భయంకరమైన హింసల మధ్య శతాబ్దాల కాల ప్రవాహములో ఆ నశించిపోయే స్వభావము గల తోలు చుట్టలు కరిగిపోవడము వింతేమీ కాదు. అయితే చాలామందికి తెలియని విశ్వాసులమైన మనము తప్పక తెలుసుకోవలసిన 2వ సత్యం ఒకటుంది. అసలు ప్రతి పోయినంత మాత్రాన దేవుడు మనకు అందించిన సందేశము కూడా అంతరించిపోయిందా? ఖచ్చితంగా లేదు. దీనిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థము చేసుకుందాం. మీ కుటుంబంలో మీ ముత్తాత గారు ఎంతో విలువైన ఒక ఆస్తి పత్రాన్ని లేదా ఒక ప్రేమ లేఖను తన చేతితో రాశారనుకోండి. ఆ అసలు కాగితము 100 సంవత్సరాల తర్వాత చిరిగిపోయింది లేదా చెదలు పట్టిపోయింది. కాని ఆ కాగితము పాడవక ముందే మీ తాతలు, తండ్రులు ఆ లేఖను చూసి ఒక అక్షరము కూడా పొల్లుపోకుండా 100 నకల ప్రతులు చేసి 100 మంది వేరెవ్వరు బంధువుల ఇళ్లలో భద్రపరిచారు. ఇప్పుడు చెప్పండి, ఆ ముత్తాత గారి అసలు కాగితము మన దగ్గర లేకపోయినా ఆయన మనకు ఏమి చెప్పాలనుకున్నాడో ఆ సందేశాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోగలమా లేదా? 100% తెలుసుకోగలము. ఎందుకంటే ఆ 100 ప్రతులను ఒకే చోట చేర్చి చూస్తే ఆయన ఆశయమేమిటో స్పష్టముగా అర్థమవుతుంది. బైబిల్ విషయంలో దేవుడు చేసిన మహా అద్భుతము కూడా ఇదే. ప్రాచీన కాలములో దేవుడు మన కోసము కొంతమంది అనామక వీరులను లేపాడు. వారిని లేఖకులు లేదా నకలు చేయవారు అంటారు. వీరు సాదాసీదా మనుషులు కారు. వీరు దేవుని వాక్యాన్ని నకలు చేయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన భక్తులు. వారు ఒక పాత ప్రతిని చూసి కొత్త ప్రతిని వ్రాసేటప్పుడు ఎంతో భయభక్తులతో ఉండేవారంట. కేవలం మాటలు మాత్రమే కాదు, ఆ పేజీలో ఉన్న ఒక్కో అక్షరాన్ని, ఒక్కో చుక్కను లెక్క పెట్టేవారు. ఒక పంక్తి రాయడము పూర్తి కాగానే మూల ప్రతిలో ఉన్న అక్షరాల సంఖ్యతో దీన్ని సరిపోల్చేవారు. పొరపాటున ఒక చిన్న అక్షరము తప్పుగా వ్రాసిన ఆ ముత్తపు తోలు చుట్టాను అపవిత్రమైనదిగా భావించి పక్కన పడేసి లేదా పూడ్చిపెట్టి మళ్ళీ మొదటి నుండి కొత్తగా వ్రాయడము ప్రారంభించేవారు. ఎందుకు అనంటే వారికి తెలుసు, తాము నకలు చేసినది ఏ మానవుడి కవిత్వమో కాదు, విశ్వాన్ని సృష్టించిన సజీవ దేవుని వాక్యము. వారి త్యాగము, వారి శ్రద్ధ వల్లే ఈరోజు దేవుని సత్యము మన వరకు సజీవంగా చేరింది. ప్రియులారా, ఈరోజు మన దగ్గర కేవలం 10 లేదా 20 ప్రతులు లేవు. నూతన నిబంధనకు సంబంధించిన దాదాపు 5600కు పైగా గ్రీకు లిఖిత ప్రతులు ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్నాయి. ఇవి కాకుండా లాటిన్, సిరియాక్, కాస్టిక్ వంటి ప్రాచీన భాషల్లో ఉన్న వేలాది అనువాదాలు మనకున్నాయి. చరిత్రలో ఏ ఇతర ప్రాచీన గ్రంథానికి కూడా ఇన్ని వేల ఆధారాలు లేవు. బైబిల్ పరిశోధకులు ఈ వేలాది ప్రతులను ఒక్కో దానితో ఒకటి పోల్చి చూసి అసలు మూలపాఠము ఎలా ఉండేదో కనుగొనే ఒక ఉన్నతమైన శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు.
దీనినే లిఖిత ప్రతుల విమర్శన శాస్త్రమంటారు. దీనివల్ల తేలిందేంటంటే, శతాబ్దాలు గడిచిన వేల రకాలు నకలు చేయబడినప్పటికీ బైబిల్లోని ప్రధాన సందేశంలో గాని, దేవుని రక్షణ ప్రణాళికలో గాని 1% కూడా మార్పు రాలేదు. మానవులు మారారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి, కాని దేవుని వాక్యము మాత్రము చెక్కు చెదరకుండా నిలిచింది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆత్మీయముగా మనం ఆలోచిస్తే దేవుడెందుకు ఆ అసలు ప్రతులను భద్రపరచలేదు? దీని వెనుక ఒక అద్భుతమైన దైవిక ప్రణాళిక ఉంది. ఒకవేళ మోషే వ్రాసిన అసలు తోలుచుట్టో లేదా పౌలు వ్రాసిన అసలు కాగితమో ఈరోజు మన కళ్ళ ముందు ఉంటే మానవులమైనము ఏమి చేసేవాళ్ళమో తెలుసా? ఆ వస్తువును తీసుకెళ్లి ఒక గుడిలోనో చర్చిలోనో పెట్టి ఆ కాగితానికి పూజలు చేయడము, దానికి దీప నైవేద్యాలు సమర్పించడం మొదలుపెట్టేవాళ్ళము. అంటే వాక్యమును ఇచ్చిన దేవుడిని వదిలేసి వాక్యమున్న వస్తువును ఆరాధించే విగ్రహ ఆరాధికులుగా మారిపోయేవాళ్ళం. దేవుడు మన విశ్వాసాన్ని కంటికి కనిపించే నశించిపోయే ఒక వస్తువు మీద కాదు, శతాబ్దాలైన తరగని తన సజీవమైన ఆత్మ స్వరము మీద ఉంచాలని కోరుకున్నాడు. మనము ఆ పాత తోలు చుట్టలను ముద్దాడటము కాదు, అందులో వ్రాయబడిన దేవుని ప్రేమను మన హృదయాలలో భద్రపరచుకోవాలని ఆయన ఆశపడ్డాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ చారిత్రక సత్యము మీ జీవితానికి ఎలా అన్వయించబోతుందో చూపించే ఒక చిన్న నిజ జీవిత సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, కొన్ని సంవత్సరముల క్రితము ఒక యవ్వనస్తుడు తీవ్రమైన నిరాశ నిస్పృహలలో మునిగిపోయాడు. అతడు నమ్ముకున్న వ్యాపారము పూర్తిగా దెబ్బతింది. అప్పుల పాలయ్యాడు. ఎంతగా అంటే తన సొంత బంధువులు, స్నేహితులు కూడా అతడిని చూసి నవ్వుతూ, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అని అవమానించారు. ఆ ఒంటరితనములో ఆ వేదన భరించలేక ఆ యవనస్తుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ చివరి రాత్రి తన గదిలోని ఒక మూలన దుమ్ము పట్టి ఉన్న పాత బైబిల్ అతడి కంటపడింది. అంతకుముందు అతడెప్పుడు ఆ బైబిల్ చదివినవాడు కాదు. అనుకోకుండా ఆ బైబిల్ తెరిచినప్పుడు అతడికి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం కనిపించింది. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. నా నీతియను దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న మాటలు చదవగానే ఆ గదిలో ఏదో ఒక దైవిక శక్తి అతడిని ఆవరించినట్లయింది. ఆ కాగితాల నుండి దేవుని స్వరము తన హృదయంలోనికి నేరుగా ప్రవేశిస్తున్నట్లు అనుభూతి చెందాడు. అతడు మోకరిల్లి ఏడుస్తూ, ప్రభువా, నా జీవితంలో అన్నీ కోల్పోయాను తండ్రి, నా చేతిలో ఏమీ లేదు నాయనా, నువ్వు నిజముగా నాతో ఉంటే నన్ను లేవనెత్తు అని కన్నీటితో ప్రార్థించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మీ కన్నీళ్లు రేపటి మీ సాక్ష్యంగా మారవచ్చు అనడానికి ఈ యవ్వనస్తుని జీవిత కథే ఒక నిదర్శనం. దేవుడు అతడి ప్రార్థన ఆలకించాడు. అద్భుతమైన రీతిలో అతడి అప్పులన్నీ తీరిపోయాయి. ఈరోజు అతడు 100 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక ఉన్నత స్థితిలో ఉండి దేవునికి సాక్షిగా జీవిస్తున్నాడు. ఆ రోజు ఆ బైబిల్లోని అసలు ప్రతి ఆ యవ్వనస్తుడి దగ్గర లేదు. కేవలము ప్రింట్ చేయబడిన ఒక సాధారణ బైబిల్ మాత్రమే ఉంది. కాని అందులోని సందేశము సజీవమైనది కాబట్టే అది ఒక చనిపోవలసిన ప్రాణాన్ని బ్రతికించింది. ఈ సాక్ష్యము మనకేం నేర్పిస్తుంది? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీళ్లలో అందమైన బైబిళ్ళు ఉండొచ్చు, ఖరీదైన బైబిళ్ళు ఉండొచ్చు, మీ మొబైల్ ఫోన్లో బైబిల్ యాప్స్ ఉండొచ్చు. కానీ నా ప్రశ్న ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీకు ఏంటంటే, ఆ వాక్యము మీ హృదయంలో ఉందా? బైబిల్ ప్రతులు నశించిపోయిన దేవుని సందేశం ఎలాగైతే తరతరాల వరకు నిలిచిందో అలాగే మీ జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, మీ పరిస్థితులు ఎంతగా క్షీణించిపోయినా
దేవుని వాగ్దానం మాత్రము మీ పట్ల నెరవేరి తీరుతుంది. ప్రియులారా, దేవుడు మీ కథను ఇంకా ముగించలేదు. అవును, సాతాను మీ జీవితము ముగిసిపోయిందని చెప్తూ ఉండవచ్చు, కాని దేవుడు అంటున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఇది ముగింపు కాదు. నీ జీవితములో నేనొక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని. ఈ సత్యము మన కుటుంబ జీవితాలకు కూడా ఎంతో అవసరము. ఈరోజు అనేక కుటుంబాలలో సమాధానము లేదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పట్టింపులు, తగాదాలు వచ్చి మాటలు కరువై ఒకే ఇంట్లో అపరిచితుల్లా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు తప్పుడు మార్గాలలో తిరుగుతూ హృదయానికి గాయము చేస్తున్నారు. మీ కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయిందని మీరు దిగులు పడుతున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబ పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నా మీ ఇంట దేవుని వాక్యం అనే పునాది ఉంటే ఆ ఇల్లు ఎన్నటికీ కూలిపోదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడపడము నేర్చుకోండి. దేవుడు మూసిన తలుపుల వెనుక కూడా ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. మీ కుటుంబంలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ కటిక చీకటి రేపటి దైవిక వెలుగుకు ఆరంభం మాత్రమే నమ్మండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఒంటరిగా లేరు. దేవుడి రోజు మీతో ఉన్నాడు. లోకంలో మనుషులు మీకిచ్చిన మాటలు తప్పిపోవచ్చు. మీ చేతిలో ఉన్న ధనము కరిగిపోవచ్చు. మీ ఉద్యోగము ఊడిపోవచ్చు. కాని దేవుని నోటి నుండి వచ్చిన ఏ ఒక్క మాట కూడా వ్యర్థముగా తిరిగిపోదు. బైబిల్ చరిత్రను కాపాడిన దేవుడు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును కాపాడలేడా? ఆనాడు రాజులు, చక్రవర్తులు వాక్యాన్ని నాశనము చేయాలని చూసినా దేవుడు దానిని ఎలాగైతే సజీవంగా ఉంచాడో, నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ శత్రువులు, మీ విరోధులు మీకు విరోధముగా ఏ ఆయుధమును రూపించినా అది వర్ధిల్లదు. అందుకు మనము చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన. మన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మీరు కన్నీళ్లతో చేసే ప్రతి చిన్న ప్రార్థన పరలోకమందున్న దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. మీరు మోకరిల్లి ప్రార్థించినప్పుడు మీ శ్రమల తీవ్రత తగ్గుతుంది. మీ హృదయానికి దేవుని సమాధానము లభిస్తుంది. ఈ 5వ ఎపిసోడ్ ద్వారా మనము నేర్చుకునే పరమనీతి ఏంటంటే, వస్తువులు నశిస్తాయి, మనుషులు గతించిపోతారు, కాని దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. కాబట్టి నేటి నుండి కంటికి కనిపించే లోకపు ఆధారాలపై మీ విశ్వాసాన్ని ఉంచకండి. మనుషుల సహాయం మీద ఆధారపడకండి. శతాబ్దాల కాల పరీక్షకు నిలబడి దైవిక శక్తితో మీ చేతికి చేరిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించండి. దానిని మీ జీవిత మార్గదర్శిగా మార్చుకోండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒక తీర్మానము చేసుకుందామా? మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని దేవునితో ఇలా చెప్పండి, ప్రభువా, ఇప్పటి వరకు నేను బైబిల్ని కేవలం ఒక పుస్తకముగానే చూశాను. కాని ఈరోజు నాకు అర్థమైంది, నా చేతిలో ఉన్న ఈ వాక్యము వెనుక నీ రక్తము, నీ భక్తుల త్యాగము, నీ మహాజ్ఞానము దాగి ఉన్నాయని. నా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నీ వాగ్దానాలనే బండ మీద నేను నిలబడతాను. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతాను, దాని ప్రకారము జీవిస్తాను. అట్టి హృదయపూర్వక తీర్మానము గల మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఇప్పుడే ఆశీర్వదించులాగున మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, జీవము గల దేవా, నీ అపారమైన ప్రేమను బట్టి నీకు కోట్లాది స్తోత్రాలునైనా. శతాబ్దాల హింసల మధ్య కాల ప్రవాహంలో నీ పరిశుద్ధ వాక్యమును ఒక అక్షరమైన పొల్లుపోకుండా ఈరోజు మా చేతిలో ఉంచిన నీ మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ సందేశము వింటున్న నీ బిడ్డల హృదయాలను ఇప్పుడే తాకండి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి నీ వాక్యం అనే స్వస్థతను దయచేయండి. అప్పుల బాధల్లో, కుటుంబ కలహాలలో నలిగిపోతున్న వారికి దైవిక మార్గాన్ని చూపించండి.
వారి కన్నీళ్లను తుడిచి రేపు వారు సంతోషముతో సాక్ష్యము చెప్పే భాగ్యాన్ని దయచేయండి. మా పిల్లలను, మా కుటుంబాలను నీ సత్యమందు స్థిరపరచండి. నీ వాక్యము పట్ల భయభక్తులు కలిగి జీవించే కృపను మాలో ప్రతి బిడ్డకు ప్రసాదించుమని మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే, మీ విశ్వాసాన్ని బలపరిచినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మీ ద్వారా మరొకరు దేవుని సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రచురించబడే అద్భుతమైన ఆత్మీయ చారిత్రక ప్రయాణంలో నాతో కలిసి ముందుకు సాగడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీ హృదయ భారాలను, మీ ప్రత్యేక ప్రార్థన అవసరాలను కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ కానీ తెలియజేయండి. నేను మీకోసము ఖచ్చితంగా ప్రార్థిస్తాను. రేపు సాయంత్రం 7 గంటలకు మనం మరో రోమాంచితమైన చారిత్రక అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఎపిసోడ్ 6, కింగ్ జేమ్స్ బైబిల్ వెనుక దాగి ఉన్న కథ. 1611వ సంవత్సరంలో అసలు కొత్త ఇంగ్లీష్ బైబిల్ ఎందుకు అవసరమైంది? ఆ రాజు జేమ్స్ నిజంగా ఎవరు? 50 మందికి పైగా నిష్ణాతులైన పండితులు 7 సంవత్సరాల పాటు అహోరాత్రులు ఎందుకు అంతగా శ్రమించారు? ఆ ఒక్క అనువాదము ప్రపంచ క్రైస్తవ చరిత్ర రూపురేఖలను ఎలా మార్చివేసింది? చాలా మందికి తెలియనిటువంటి మరెన్నో ఆసక్తికరమైన సత్యాలతో రేపు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సజీవుడైన దేవుని కృప, సమాధానం అందరికీ తోడేయుండును గాక.